వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా లేదా అనే విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రియుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై భారత క్రికెట్ ఫ్యాన్స్ కి సంతోషం కలిగించే వార్త బయటకొచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రాను తీసుకునేందుకు బీసీసీ ఒక షరతు పెట్టిందట. అయితే రీసెంట్ గా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అదిరే ప్రదర్శన చేసిన బుమ్రా 32 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని కూడా దక్కించుకున్నాడు. కానీ సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో వెన్నెనొప్పి కారణంగా బౌలింగ్ చేయలేదు. దీంతో మరొకసారి భారత క్రికెట్ లో బుమ్రా ఫిట్నెస్ పై తీవ్ర చర్చ సాగడం మొదలైంది. ఇప్పటికే బుమ్రా బీసీసీఐ మెడికల్ టీంతో కలిసి స్కానింగ్ కి కూడా వెళ్ళొచ్చాడు. కానీ అతని గాయం తీవ్రతపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్లకు బుమ్రా రెస్ట్ తీసుకుంటున్నాడని, అతని కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించేలా టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే దీనికోసం బీసీసీఐ ఒక షరతును పెట్టినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆడే జట్టును జనవరి 12లోగా ప్రకటించాలి. అయితే ఆ తర్వాత కూడా జట్టులో మార్పులు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే 15 మందితో కూడిన జట్టులో మొదట బుమ్రా పేరు ప్రకటిస్తారట. ఆ తర్వాత టోర్నీ ప్రారంభం నాటికి బౌలింగ్ వేసేంత ఫిట్నెస్ బుమ్రా సాధిస్తేనే తుది జట్టులో అవకాశం కల్పిస్తామని మేనేజ్మెంట్ ఫిక్స్ అయిందట. లేదంటే బుమ్రాను జట్టు నుండి తప్పించి మరొక ఆటగాడిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.